లావణ్య రాజ్ తరుణ్ వాళ్ళ యొక్క ప్రేమ వ్యవహారం కావచ్చు, అదేవిధంగా వాళ్ళ మధ్యన జరిగినటువంటి ఇష్యూస్ కావచ్చు, ఎంత పెద్ద దుమారం రేసినాయో మనం అందరం చూసాం. సో ఈ రోజు కూడా మళ్ళీ లావణ్య మీద అనేక రకాల వీడియోలు రిలీజ్ అవుతూ ఆమె ఒక కామ పిశాచిగా అభివర్ణిస్తూ చాలా ఛానల్స్లో ఆమె గురించి కొన్ని వార్తలు రావడం జరుగుతూ ఉంది. సో దీని మీద అంటే రాజ్ తరుణ్ కోసం సపోర్ట్ చేస్తూ శేఖర్ భాష, ఆర్జీ శేఖర్ భాష గారు బిగ్ బాస్ ఫేమ్, ఆయన చాలా విధంగా పోరాటం చేయడం మనం చూసాం కూడా. అయితే నిజంగానే మరి ఇప్పుడు వస్తున్నటువంటి ఆరోపణలన్నీ కూడా మళ్ళీ ఇష్యూ ఒక్కసారి మళ్ళీ పైకి వచ్చింది. ఈ రాజ్ తరుణ్ అండ్ లావణ్య ప్రేమ విషయం ఒకసారి మళ్ళీ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి అంశం. ఇప్పుడు మనతో పాటు ఆర్జే భాష గారు ఉన్నారు. ఆర్జే భాష గారిని అడుగుదాం అసలు ఏం జరుగుతుంది, మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఈ ఇష్యూ మళ్ళీ బయటకు వచ్చింది అనేది వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాష గారు నమస్తే. 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 అసలు మళ్ళీ సడన్ గా ఇప్పుడు అంటే ఇన్నాళ్ళు సర్దుమణింది అనుకున్నాం, కానీ మళ్ళీ ఇది మళ్ళీ రావడానికి కారణం చాలా సింపుల్ రీజన్. ఓకే, వరలక్ష్మి డ్రగ్స్ కేసు గుర్తుంది కదా మీకు? అవును. సో దాంట్లో 12 మంది ఇంక్లూడింగ్ లావణ్య, చింటూ, మస్తాన్ సాయి, ప్రభాకర్ రెడ్డి, వీళ్ళు అనురాధ, వీళ్ళందరూ ఉన్నారు దీంట్లో. సో ఇప్పుడు డ్రగ్స్ కేసు వచ్చింది, తప్పించుకోవాలి. ఒకళ్ళ మీద ఒకళ్ళు వాడు నాకు అలవాటు చేశాడు, వీడు నాకు అలవాటు చేశాడు అని చెప్పి తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో దీనికి తోడు ఫస్ట్ టైం చేసినప్పుడు ఓన్లీ ఏదో తిట్టి పంపించేయడం, లేకపోతే దాన్ని ఏమంటారు అబ్యూజర్ గానే చూస్తారు, డ్రగ్ అబ్యూజర్. సెకండ్ టైము దొరికిపోయింది రెడ్ హ్యాండెడ్గా లావణ్య, దానికి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష ఉంటుంది. సో ఆవిడ దగ్గర 4 గ్రాముల 5 గ్రాముల మెత్త దొరికింది, రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయింది. రెడ్ హ్యాండెడ్ గా మీరు వీడియో కూడా చూసింటారు, స్టేషన్ నుంచి దిగుతుంటే ఓపెన్ చేయమంటే చేయను. సో దొరికిపోయింది. ఇప్పుడు దానికి సంబంధించిన వాయిదాలు రాబోతున్నాయి. మీరందరూ అనుకున్నట్టుగా దిలీప్ శంకర రాజ్ తరుణ్ లావణ్య కేసు వాదించడానికి రాలేదు. దిలీప్ శంకర్ వకాలతో పుచ్చుకుంది ఈవిడ డ్రగ్ కేసు నుంచి బయటకు రావడానికి. అది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఆవిడ ఈ రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించేది, అసలు ఈయనకి ఏ రకమైన సంబంధం లేదు. సో ఈయన దీనికోసం వచ్చాడు. బట్ మరి ఏమైందో తర్వాత ఇప్పుడు కొత్తగా ఇంకో లాయర్ వచ్చాడు, వాట్ ఎవర్. సో ఇప్పుడు దాని నుంచి తప్పించుకోవడానికి, కోర్టులో చెప్పుకోవడానికి, లేకపోతే మీడియాలో హల్చల్ చేయడానికి ఒక ఇది కావాలి. దానికి ఏంటి అంటే, నాకు మస్తాన్ సాయి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేశాడు, నాకు మస్తాన్ సాయి నన్ను ఇది చేశాడు, లోపరుచుకున్నాడు, ఇంకా రకరకాల కథలు. సాక్ష్యాలు ఉన్నాయో లేవో ఏమి తెలియదు, ఏవో 4 వీడియోలు అవి ఎవరివో ఉన్నాయని చెప్పి చూపిస్తుంది. బట్ ఈవిడ వీడియోలు చూస్తే ఈవిడ్ని ఎవరు కూడా అబ్యూజ్, ఈవిడే అవతల వాళ్ళని అబ్యూజ్ చేస్తున్నట్టు, అవతల వాడిని రాహా అని చెప్పి నాకు కసి రెచ్చగొడతా అని చెప్పి ఈ మాటలన్నీ ఉన్నాయి అక్కడ. సో చెప్పేమేమో బయటకు, అమ్మో నేను విక్టిమ్, నేను ఆడపిల్లని నన్ను చేశాను, నేను చూస్తేనేమో బయట. సో మాటలు చెప్పడం ఎలా ఉంటుంది అంటే చెప్పేవి శ్రీరంగ నీతులు అనే అలా ఉంది పరిస్థితి. సో బేసికల్లీ డ్రగ్ కేసు నుంచి తప్పించుకోవడానికి ఈవిడ చేస్తున్న శతవిధాల ప్రయత్నంలో ఇదొకటి. అందులో మీరు గమనిస్తే ఒక వీడియోలో నేను కాప్స్ని ఉంచుకున్నట్టు, మీరు గమనించాల్సింది లావణ్య అంత కామ పిశాచా అనేది కాదు ఇక్కడ. డ్రగ్స్ కేసులో సారీ ఆ వీడియోలో చాలా క్లియర్ కట్ గా కాప్స్ తో నేను ఎలా అయితే ఉన్నానో నిన్ను కూడా అలాగే ఉంచుకుంటాను, నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి. ఎవరితో మాట్లాడుతుంది ఇది? మేబీ సమ్ రిపోర్టర్ ఆర్ సంబడి ఎల్స్. ఓకే, ఎందుకంటే కొంతమంది రిపోర్టర్లతో కూడా ఆవిడ అక్కడ కూర్చొని ఇంట్లో గానా భజన అండ్ డ్రగ్స్ పార్టీ చేసుకుంటుందని చెప్పి మన మస్తాన్ సాయి నాకు చెప్పిన ఆడియో రికార్డ్ కూడా ఉన్నది. ఫోన్ చేసేవాడు నాకు అప్పుడప్పుడు, చెప్పాడు ఇట్లా పార్టీలు జరుగుతుంది భయ్యా, ఎన్నాళ్ళు మీరు అలా చూస్తూ ఉంటారు, ఏం చేయరా మీరు ఊరికే మీడియాలో మాట్లాడతారంటే, చెప్పు ఈసారి ఎక్కడైనా ఉంటే రెడీగా పట్టించేద్దాము రెడ్ హ్యాండెడ్ అంటే, చెప్తాను భయ్యా అది ఇది అన్నాడు. సో అది పాపం వాడినే పట్టించేశారు. అండ్ దానికి అంత ఈజీగా వాడిని ఎలా పట్టించగలగడం అంటే అతను చేసిన, ఇప్పుడు అతని మీద పెట్టిన సెక్షన్స్ ఏవో పెద్ద చూపిస్తున్నారు కదా. అతని మీద పెట్టిన సెక్షన్లు 324, 111 ఇవి చాలా అంటే ట్రెస్ పాసింగ్ అండ్ ఏదో బెదిరించినట్టు, గాయం చేసినట్టు ఇలాంటి సెక్షన్స్. ఆవిడ వెళ్ళి ఇలా పోలీస్ స్టేషన్ లో అలా పెట్టగానే కేసు ఎందుకు అవుతుంది? మీరు గమనిస్తే మాధవీలత గత 3 రోజులుగా తన మీద జరిగిన ఈ మీడియాలో ఎవరైతే బూతులు తిడుతున్నారని చెప్పి ఇంకా చాలా మంది ఎవరో అన్న వాళ్ళందరి మీద కేసు పెట్టడానికి 3 రోజులు అంటే చక్కలు కొడుతున్నారు. కేసు కూడా అవట్లా. మాధవీలత బీజేపీ కార్యకర్త, ఆవిడకి అంత స్టేచర్ ఉంది. బట్ ఈవిడ పెట్టగానే లావణి ఏం స్టేచర్ ఉంది? 45 రోజులు చెంచల్గూడలో జైల్లో వచ్చిన డ్రగ్ రికార్డు ఉంది. దానికి తోడు నీగుండే నాగుండే మంచం కోళ్ళు ఇవన్నీ మనం చూసినవే. ఇంత మహామహిళకి తక్కువ అలా కేసు అయిపోతుంది. నిజంగా పోరాడే వాళ్ళకి ఎక్కడ కూడా కేసు అవ్వట్లే, ఎందుకు అని ఆలోచన వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలు ఏవైతే ఇప్పుడు బయట సర్క్యులేట్ అవుతున్నాయో దాంట్లో క్లియర్ కట్ గా, సార్ మీరు డ్యూటీలో ఉన్నారా, ఒక మరి ఎస్ఐయో సిఐయో లేకపోతే ఏసీపీయో ఎవరో తెలియదు, ఒక ఆయనతో ఇవిడికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి,
ఆయన ఎక్కడున్నా కూడా అభయహస్తం ఇచ్చి పెట్టేయండి రా అంటున్నాడో మరి తెలియదు. అంత ఈజీగా కేసులు ఎలా అవుతున్నాయి? ఇప్పటికైనా సరే నేను డిమాండ్ చేసేది ఒకటే సార్, పోలీసులు ఇలా లంచానికి మంచానికి లా కాకుండా నిష్పక్షపాతంగా వ్యవహరించి మీరు సర్వ్ చేయాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఉన్నారనే విషయం ఇన్నాళ్ళు చుచాయిగా ఉంది. ఇన్ని కేసులు ఉన్నా కూడా లావణ్య మీద 8 FIRలు ఉన్నాయి, అయినా కూడా ఎందుకు అరెస్ట్ అవ్వలేదని ఇంతమంది అడుగుతున్న దానికి సమాధానం ఇవాళ మీకు ఆ రికార్డులో దొరుకుతుంది. ఎందుకంటే ఒక పోలీస్, కొంతమంది రిపోర్టర్స్ వీళ్ళందరినీ తన గుప్పెట్లు పెట్టుకుని, అన్ని గుప్పెట్లో ఎలా పెట్టుకుంటుంది కూడా చెప్తా. ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్న వీడియో బయటకు ఎలా వచ్చింది అనుకుంటున్నారు? ఇలా ఆయనతోటి రిపోర్టర్లతోటి మాట్లాడి ఏమైనా సరే షూట్ చేసుకుంటారు, అన్ని రికార్డ్ చేసి పెట్టుకుంటారు. రికార్డ్ చేసి పెట్టుకొని వాళ్ళని తర్వాత ఇదిగో బయటకు వెళ్తా, ఇదిగో నేను చెప్పిన పని చెయ్యి, నా కేసు తీసుకో, ఇలా. సో అంత ఈజీగా కేసులు ఎలా పెట్టగలుగుతున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. సో షీ కెన్ అని పెట్టగలుగుతుంది వాడిని. పాపం ఒకటోసారి కాదు, రెండోసారి కాదు, ఇది 3వ సారి అనుకుంటా మస్తాన్ సైడ్. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ వీడియోలు వీళ్ళ వీడియోలు ఉన్నాయని చెప్పి పట్టుకొచ్చేస్తుంది కదా. ఇప్పుడు వేరే అమ్మాయిల వీడియోలు ఉన్నాయి అంటే అవన్నీ మీడియాకి సర్క్యులేట్ చేస్తారా? పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి, ఇదే పని కొన్నాళ్ళ క్రితం మీరు గమనిస్తే అప్పట్లో అన్ని ఛానల్స్ లోని 800 అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్నాయి మస్తాన్ సైడ్ వచ్చిందా? మళ్ళీ అదే కథ కదా, పాడిందే పాడరా పాచిపళ్ళు కాసరా అన్నట్టు మళ్ళీ అదే చెప్తాం. అప్పుడు కూడా తను బయట పెట్టింది, అవునా? మరి అప్పుడు ఏ హార్డ్ డిస్క్ ఉంది ఆవిడ చేతిలో? ఇప్పుడు కొత్తగా పోయి తీసుకొచ్చానంటుంది. మీకు అర్థమవుతుందా? ఇది ఒకటే కాదు, అసలు అప్పుడే కాదు, 2023లో పట్టాపురం పోలీస్ స్టేషన్ లో ఈవిడ గుంటూరులో కేసు పెట్టినప్పుడు కూడా ఆ FIR మీరు గమనిస్తే దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ లో మస్తాన్ సాయి ఇలా న్యూడ్ వీడియోలు ఇవన్నీ కూడా తీస్తాడు, షూట్ చేస్తాడని చెప్పి రాసి, తర్వాత మనం అడిగితే అసలు ఇది నా రాతే కాదు, ఇది నా సంతకమే కాదు, ఇలా ఉంది. సేమ్ అదే కంటెంట్ ఓవర్ అండ్ ఓవర్ రిపీట్ చేస్తుంది. పాయింట్ ఏంటంటే అతని దగ్గర ఏదో హార్డ్ డిస్క్ నిజంగానే పీక్కుంది. ఆ హార్డ్ డిస్క్ లో అతని తరఫున వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళ భార్యకి అండ్ అతనికి సంబంధించిన ఒక గర్ల్ ఫ్రెండ్ మరి 2 గర్ల్ ఫ్రెండ్ ఎంతమంది ఉన్నారు తెలియదు. సో వాళ్ళకి సంబంధించిన ఈ వీడియోలు ఏవో ఉన్నాయి, అవి పెట్టుకొని ఇతన్ని ఆ అమ్మాయిని కూడా బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆ అమ్మాయి ఎవరైతే కొంతమంది ఈ అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ ఎవరో వేరే కంట్రీలో ఉంటుంది, ఆ అమ్మాయికి కూడా ఫోన్ చేసి డబ్బులు లేకపోతే ఏదో మొత్తానికి బ్లాక్మెయిల్ చేస్తే ఆ అమ్మాయి ఇక్కడికి వచ్చి కేసు పెట్టేసాడు. అదే నార్సింగ్ పీస్ లో ఇవాళ ఎక్కడైతే కేసు పెట్టారో అదే నార్సింగ్ పీస్ లో చూసుకోమని అడుగుతున్నాను. మీకు ఇప్పుడు నా దగ్గర రైట్ నా FIR లేదు, ఉంటే తీసి చూపిస్తా, పేర్లు వేయకుండా మీరు పంపిస్తాను, చూపించండి. ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఇలాగే అందరు అమ్మాయిల ఫోటోలు తీసుకొచ్చి మీడియాలో ఇచ్చి అదేదో పెద్ద నేను ఉద్ధరిస్తాను. ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లం ఉంటే వాళ్ళు వచ్చి కంప్లైంట్ పెడతారు. నువ్వు కంప్లైంట్ పెట్టి అవతల వాళ్ళని ఉద్ధరిస్తున్నట్టుగా, దేశాన్ని ఉద్ధరిస్తున్నట్టుగా చెప్తూ EMI జీవితాలు నాశనం చేస్తున్నాను. ఆ అమ్మాయి ఏం చేస్తుంది? అమ్మాయి ఒకవేళ మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ చేస్తే మస్తాన్ సాయి బ్లాక్మెయిల్ చేసే కేసు పెట్టాలి కదా. అమ్మాయి ఎవరి మీద పెట్టింది? లావణ్య మీద పెట్టింది. అండ్ ప్రీతి బలవంతంగా డ్రగ్స్ అలవాటు చేశాయని చెప్పి ఎవరి మీద పెట్టింది? లావణ్య మీద పెట్టింది. మస్తాన్ మీద పెట్టిందా? అలాగే బయటికి చెప్పుకొని 6 మంది అమ్మాయిలు ఆ రికార్డులు ఉన్నాయి, మొత్తం అందరివి ఉన్నాయి. ఇన్ని కళ్ళ ముందు కనబడుతున్నా కూడా ఎవరో ఒక కథనం అల్లుతారు. అస్సలు ఆ హార్డ్ డిస్క్ లో ఇవి ఉన్నాయని చెప్పి అంతా తెలిసినట్టుగా చూసినట్టుగా మాట్లాడుతున్న రిపోర్టర్లు అందరికీ నేను ఒకటే మాట చెప్తున్నా, భయ్య మీరు చూడలేదు, ఓకే, కొన్ని ఏవో వచ్చుంటాయి, అవి వచ్చిన వాటిని మీరు ఫోటోలు టాలీ చేసుకోండి. ఆ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఈ అమ్మాయి కాకుండా వాళ్ళ భార్య కాకుండా ఇంకా ఏమన్నా ఉంటే వాటి గురించి మాట్లాడండి. బట్ ఇక పెద్ద వాళ్ళ పేర్లు చెప్తే సెన్సేషన్ అవుతుందనో, నిఖిలను లేకపోతే ఇంకెవరో హీరో వరుణ్ సందేశం ఇట్లా పేర్లు చెప్పడం ఇవన్నీ కూడా చేస్తూ ఏదో ఒక దానికి ఒక హైప్ క్రియేట్ చేసి ఏదో ఉంది అని చెప్పి, అండ్ పోలీసులకి నువ్వు ఇట్లా హార్డ్ డిస్క్ ఇచ్చినప్పుడు పోలీసులు ఇమీడియట్ గా రెడీ లావణ్య వచ్చింది కదా అని చెప్పి ఏముంది చూడండి అని చెప్పి చేయరు. ఫారెన్సిక్ పంపిస్తారు, దానికి చేస్తారు, దానికి బయటికి రావడానికే మీకు చాలా రోజులు పడుతుంది. ఈ లోపలే మీడియాలో అంతా మీరు చూసేసినట్టుగా కళ్ళకి కట్టినట్టుగా చెప్పేస్తున్నారంటే ఏంటి దాని అర్థం? సో ఎవరో ఒక కొమ్మక్కయ్యి వాడు చెప్తాడు నేను చూస్తానని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా ఫాలో అయిపోతున్నారు. సో బేసికల్లీ అది జరుగుతుంది. దయచేసి మీడియా మిత్రులకి అలాగే పోలీసులకి చెడుకి సపోర్ట్ చేయకండి దయచేసి. మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇప్పుడు డ్రగ్స్ అలవాటు ఉండి తర్వాత అంటే వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే మామూలుగా అవతల వాళ్ళని బూతులు తిట్టడం అది ఇది ఉంటుంది కదా. వాళ్ళ తల్లి గారు ఈవెన్ని అమ్మా ఎందుకమ్మా ఈ గంజాయి డ్రగ్స్ వద్దమ్మా అంటే ఆవిడ్ని ఎలా పచ్చి బూతులు తిట్టిందో కన్న తల్లిని మరి నేను ఒక్కసారి చెప్తుంటే వదులుకుంటావు తాగుడు గంజాయి ఇవన్నీ బంద్ చేసుకోవాలా? ఇదిగో నువ్వు గంజాయి నువ్వు చూసినావా నేను తాగుడు? మమ్మీ ఆగు, మరి నేను ఒక్కసారి చెప్తుంటే వదులుకుంటావు. చెప్పింది విను. పెట్టినా
సంతకం ఏంటి మీరు లేవు కదా అసలు ఈరోజు ఇప్పుడు అడిగింది ఫోన్ చేసి వంటకు వచ్చినారంట వస్తున్నట్టు బేసికలీ అది అంటే తల్లిని పట్టుకుని లంచ అంటే అలాంటి మాటలు అంత సంస్కారమైన మనిషికి మనం సపోర్ట్ చేస్తున్న మన కందుకూరు వీరేశలింగం పంతులు గారు, రాజా రామ్మోహన్ గారు అటు పోలీసులోను తోడపరిచయాలు, ఇటు మీడియాలోను కొన్ని తోడ అంటే మళ్ళీ ఈ తోడ అనుకునేది తోడ కొంచెం అనమాట, మీరేదో అనుకునేది తప్పుగా అర్థం చేసుకోకండి. సో వాటి వల్ల వచ్చే లాభాలని ఇలా మిస్యూజ్ చేసుకుంటున్నారు. దయచేసి ఇటువంటి చెడుని ఎంకరేజ్ చేయకండి. కళ్ళ ముందు కనబడుతున్నా సరే ఒక 45 రోజులు చెంచల్గూడ జైల్లో వచ్చింది. మీ అన్ని ఛానల్స్ లో మీరే వేశారు. జలసాలకు అలవాటు పడి ఇలా డ్రగ్స్ చేస్తుంది అని చెప్పిన ఆవిడ మరి మీకు ఇప్పుడు సడన్ గా దేవతలాగా ఎలా కనబడుతుంది? ఆవిడ కూర్చోబెట్టి పెద్ద పెద్ద ఇవన్నీ కూడా ఎలా చేస్తుంది? సో ఇదే నన్ను అడిగేది. సో పోలీసులు అండ్ ఎవరన్నా సరే మీడియా మిత్రులు ఎవరన్నా పొరపాటున ఇటువంటి చెడుకు సహకరిస్తుంటే దయచేసి సక్రమంగా ఆవిడకి దక్కే శిక్ష ఆవిడకి ఇవ్వాలి. ఆవిడ క్లియర్ కట్ గా డ్రగ్స్ నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ఏకైక ప్రయత్నం ఇది. సో డ్రగ్స్ మాఫియాలో కూరుకుపోయింది తను వస్తాను కదా. అది ఒకటి కాదు 2 కేసులు. మిగతా ఈ వరలక్ష్మి డ్రగ్స్ కేసులో 12 మంది ఉంటే దాంట్లో మీరు కరెక్ట్ గా గమనిస్తే 3 పేర్లు: ప్రభాకర్ రెడ్డి, అనురాధ, చింటూ అండ్ వాళ్ళ ఆవిడ, తర్వాత మస్తాన్ సాయి, లావణ్య. సో ఇక్కడ రాష్ట్రం లావణ్య కాదు, మస్తాన్ సాయి, లావణ్య. సో ఫస్ట్ నుంచి వీళ్ళదే నడుస్తుంది. అప్పుడు 2023 ఆవిడ పెట్టినప్పుడు కూడా ఎఫ్ఐఆర్, నేను మస్తాన్ సాయి ప్రేమలోనే ఉన్నాము అండ్ నిన్న కూడా మస్తాన్ సాయి 2 రోజులుగా రూమ్ లోనే ఉన్నట్ట, వాళ్ళ ఇంట్లోనే ఉన్నట్ట. సో అది విషయం. నేను అనేది ఏంటంటే ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అనేది ఆవిడ వర్షన్ మీరు తీసుకున్నారు, వాళ్ళ వర్షన్ కూడా మీరు తీసుకుంటే బాగుంటుంది. వాళ్ళ వర్షన్ కి వినిపించడానికి వాళ్ళ లాయర్ ఏమైనా సంప్రదిస్తే బాగుంటుంది మీరు. సో బట్ బేసికలీ ఏంటంటే ఒకళ్ళదే ఆడతలు కాబట్టో లేకపోతే ఇంకోటని వేయడం కాదు. బట్ ఒకసారి మీరు గమనించండి, ఈ ప్యాటర్న్ మీరు గమనించండి. ప్రభాకర్ రెడ్డి అండ్ అనురాధ వీళ్ళిద్దరూ ఒక పేరుగా ఉండే. అనురాధ జైలుకి వెళ్ళింది, 90 రోజులు డ్రగ్స్ కేసులో ఉండింది, బయటకు వచ్చింది. రాగానే నన్ను ఎందుకు బయటకు తీసుకురాలేదు నా కోపం ఏదో చేసి మొత్తానికి 8 కేసు పెట్టింది. మీకు తెలియదు చాలా మందికి. ప్రభాకర్ రెడ్డి మీద రేపు కేసు పెట్టింది అండ్ SC/ST కూడా పెట్టింది. ఇది ఒకటి. తర్వాత ఏదో కింద మీద పడి ఏదో బతుకు తీయడానికి బయటకు వచ్చినట్టున్నాడు. బట్ తర్వాత ఇదే ట్రెండ్ మస్తాన్ సాయి అండ్ లావణ్య వీళ్ళు ఎవరు చేస్తుంటే మధ్యలో లావణ్య వచ్చి ఈ మీద రేపు కేసు పెట్టింది. ఇదే అంటే చెడ్డ స్నేహాలు ఎలా ఉంటాయనడానికి ఇదే కారణం. మనం ఇటువంటి మహాసాధుల్ని, మహాపతివ్రతల్ని, మనం మహాతల్లుల్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం అన్నట్టుగా. సో కన్న తల్లిని ఎల్లని తిట్టిన ఇంతగా మించిన అంటే ఇవన్నీ పక్కన పెట్టండి, డ్రగ్స్ పక్కన పెట్టేయండి, బెదిరించడాలు, బ్లాక్మెయిల్. తల్లిని ఎవరన్నా అలా తిట్టిన వాళ్ళకి, అసలు కన్న తల్లిని పట్టుకుని అలా తిట్టిన వాళ్ళకి ఇంకా ఏమనాలి? వాళ్ళకి ఏం శిక్ష ఉండాలి వాళ్ళకి చెప్పండి. సో ఇంకా మిగతావి ఇంకా అన్ని బయటకు వస్తూ ఉంటాయి భాష గారు. కానీ మనం అడగొచ్చలేదు నాకు తెలియదు, కానీ మరి మీ మీద ఏదో హత్య ప్రయత్నం జరిగిందని కొంత అంటే స్క్రోలింగ్ లో కనిపిస్తాం. అది ఆల్రెడీ మీకు ఫస్ట్ అక్కడ నేను ఒక వారం రోజులు హాస్పిటల్లో జరిగి ఉన్నది. యాక్చువల్ గా నన్ను అటాక్ చేయడానికి జరిగిన ప్లానింగ్ ఏదైతే ఉందో ఇవాళ అది కూడా బయటకు వచ్చింది. ఓకే. సో దానికి సంబంధించిన ఆడియో రికార్డ్ నేను మీకు ఇస్తాను. సో దాంట్లో ఏంటంటే లక్ష్మీ పడాలనే ఒక అమ్మాయి, అసలు యాక్చువల్లీ ఇదంతా అక్కడి నుంచే స్టార్ట్ అయింది. ఆ అమ్మాయి ఇలాగే ఎక్స్టార్షన్ కోసం రకరకాల వాళ్ళ మీద కేసులు పెట్టి SP మీద కేసు పెట్టింది. తర్వాత వాళ్ళ ఆయన మీద 498 పెట్టింది. నాకు గర్భస్రావం చేయించాడని కేసు పెట్టి సంవత్సరం 6 నెలలు జరగకుండా ఇంకోటితో పెళ్లి చేసుకుని వాడి మీద కూడా కేసు పెట్టింది. అప్పటికే పోలీసులు అడిగితే ఏంటమ్మా ముందు ముగ్గురు సంగతి ఏంటంటే వాడు నపుంసకుడు అంది. మరి నపుంసకుడు అయితే వాడిని ఎలా ఇచ్చాడని అడిగితే ఏం సమాధానం లేదు. తర్వాత వీడి మీద కేసు పెట్టింది. ఒక్కొక్కరి దగ్గర 20 లక్షలు అలా గుంజుతూనే ఉంది. తర్వాత అక్కడి నుంచి ఇంకొక ఆవిడ SP దాకా తీసుకెళ్ళడానికి వచ్చిన ఒక రాయవారు ఎవరైతే ఉన్నాడో BC సంఘ నాయకుడు, అతన్ని కూడా వేసింది. అతని దగ్గర కూడా 5 లక్షలు ఎంతో తీసుకున్నట్టుగా ఇలా ఒక్కళ్ళ తర్వాత ఒకళ్ళు అండ్ అలా చేసుకుంటే ఇక్కడ మా వెబ్ సిరీస్ లో మా హీరో అతను యువరాజ్ అని అతన్ని కూడా ఇట్లాగే ట్రాప్ చేసి అతను 5 లక్షలు డిమాండ్ చేసింది. ఆ కేసు SR నగర్ PS లో కూడా రిజిస్టర్ అయింది. ఇవన్నీ కూడా నేను బయట పెట్టాను. సో అప్పటి నుంచి ఎలా వీడిని ఏదో ఒకటి చేయాలని చెప్పి ఎలాగో లావణ్య కూడా శత్రువే కాబట్టి లావణ్యతో చేరి లావణ్య తమ్ముడు ఈవిడ ఇంకా చింటూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కలిసి మంత్రాలు చేసుకుంటూ వీడిని ఎలా అటాక్ చేయాలి, వీడిని కొట్టి చంపేసి ఆనవాళ్ళు కూడా దొరకకుండా ఎలా చేయాలి అన్న రికార్డు ఉంది మన దగ్గర. సో అది మీకు ఆల్రెడీ ఉంది బయట. సో ఫైనల్ గా మరి నిజంగానే మరి ఇప్పుడు లావణ్య విషయంలో మరి ఏంటి అంటే మీరు ఏమన్నా అంటే మీ మీద జరిగిన హత్య ప్రయత్నానికి సంబంధించి మీరేమైనా కంప్లైంట్ చేశారా?
అంటే దీంట్లో లావణ్య డైరెక్ట్ గా కంప్లైంట్ చేస్తున్నట్టు అయితే నాకు లావణ్య ప్లానింగ్ అనేది అక్కడ కనబడలా. బట్ ఈ పడాల లక్ష్మి అనే అమ్మాయి వీళ్ళని రెచ్చగొడుతోంది. బట్ లావణ్య నా మీద క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి చేస్తున్న మాటలు ఏవైతే ఉన్నాయో, ఒక రెండు అదేమంటారు ఇద్దరు అమ్మాయిలు ఎవరన్నా దొరుకుతారా, ఆ ఇద్దరు శేఖర్ గురించి అట్లా ఇట్లా మాట్లాడుకునేది మనం యూట్యూబ్ లో రిలీజ్ చేద్దాం. సో ఇలాంటి పనులు అనమాట. సో మొత్తానికి అయితే దీని మీద ఇంకా ఫర్దర్ ఇంకా మిమ్మల్ని మళ్ళీ ఒకసారి అప్రోచ్ అవ్వచ్చు. తవ్వుకున్న బోల్డ్ అంతా ఉంది. ఓకే, వస్తుంది. శిక్ష పడేదాకా మీ పోరాటం శిక్ష నైన్ పడడం కాదు. ఒక పాయింట్ ఏంటంటే ఆవిడకి మళ్ళీ కొత్తగా రైడ్లు చేయించడాలు కూడా అవసరం లేదు. ఆవిడ ఒకసారి చెక్ చేయించండి. ఒక్కసారి ఏ డిమాండ్, ఒక్కసారి దమ్ము ఉంటే ఆవిడ డ్రగ్ టెస్ట్ తీసుకోమనండి, అయిపోతుంది, తేరతెల్లం అయిపోతుంది. అండ్ ఆవిడ వరలక్ష్మి కేసు కావచ్చు, దీంట్లో కూడా కావచ్చు, ఆవిడకి పడాల్సిన శిక్ష పడాలి. కానీ భాష గారు ఇక్కడ పోలీసుల సపోర్ట్ ఫుల్ గా ఉందనుకుంటున్నారు, మీడియా సపోర్ట్ ఉందనుకుంటున్నారు. కానీ మరి ఎట్లా ఇప్పుడు వెళ్ళి బయటపడే అవకాశం ఉందంటారు? అదే అంటున్నా, ఇప్పుడు అవన్నీ కూడా బయటకు వచ్చాయి కాబట్టి కనీసం వాళ్ళు ఇప్పటికైనా జాగ్రత్తగా పడకపోతే వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకైతే వాళ్ళ ఎవరైతే మందిని బ్లాక్మెయిల్ చేసిన వాళ్ళు ఆ మాత్రం చేయదా వాళ్ళని కూడా అనేది వస్తుంది బయట. ఎస్. థ్యాంక్ యూ శేఖర్ భాష గారు, కొంచెం మీరు చాలా కేర్ గా ఉండండి, టేక్ కేర్ తీసుకోండి. సో మొత్తానికి అయితే లావణ్య విషయంలో ఎక్కువగా పోలీసుల సపోర్టు, అదే విధంగా మీడియా సపోర్ట్ ఉండడం వల్లనే ఇది ఇక్కడ రాకుండా వాళ్ళందరినీ మ్యానిపులేట్ చేస్తూ, వాళ్ళందరితో మాట్లాడిన వీడియోలు తీసుకుంటూ, వాళ్ళందరితో ఏ విధంగా అయితే మాట్లాడాలని తీసి బ్లాక్మెయిల్ చేసి ఈ కథను ఇంకా ముందుకు నడిపిస్తుంది. మొత్తానికి దీని అంతా ఇతివృత్తాంతం ఒకసారి మనం గమనించినట్లయితే డ్రగ్ కేసుల నుంచి పేకల్లోతో కూరుకుపోయినటువంటి లావణ్య బయటపడే ప్రయత్నం చేయడం కోసం ఇలాంటివన్నీ చేస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. శేఖర్ భాష గారి మీద గతంలో ఏదైతే హత్య ప్రయత్నం జరిగిందో దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు, దాని వెనకాల ఎవరున్నారు అనేది కూడా ఈ రోజు బయటపడిందని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. శేఖర్ భాష గారు ఇప్పుడే మనతో ఒకటి మాట్లాడారు. సో నిజంగానే ఫర్దర్ గా ఇంకా అనేక రకాలైనటువంటి ఇష్యూస్ రాబోతున్నాయి. దానికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, నేను మీడియాకి అందజేస్తాను. సో ఏదేమైనటువంటి కూడా ఈ లావణ్యని అంటే అందరూ కూడా ఒకసారి గమనించి ఆమెని తగినట్టుగా, అంటే ఆమె చేసినటువంటి అంశాలకి తగినట్టుగా శిక్ష విధించాలని చెప్పేసి శేఖర్ భాష గారు మాట్లాడుతూ ఉన్నారు.